పాపా ఇట్రామ్మా. ఏం కావాలి? మా ఫ్రెండ్ మొన్న మీ షాప్లో మహానటిలో సమంత వేసుకున్న డ్రెస్ చూసిందంట. ఒకసారి చూపిస్తారా? ఆ? మహానటి డ్రెస్సా? అదేనండి, పైన షర్ట్ ఉంటుంది, కింద స్కర్ట్ టైప్లో ఉంటుంది. పోనీ ఏదైనా ఫోటో ఉంటే చూపించాము. మ్. ఇదిగోండి. ఈ డ్రెస్సా? ఉన్నాయి, చూపిస్తానుండు. ఏదో ఆల్బమ్ ఒకసారి ఇవ్వు. సినిమాలో ట్రై చేస్తావా నువ్వు? అబ్బే లేదండి. అరే రే, మంచి ఛాన్స్ పోగొట్టుకుంటున్నావుగా నువ్వు. ఈ డ్రెస్ సమంత కంటే నీకే బాగా సూట్ అవుతుంది. నిజంగా నా మాట నమ్ము. ఒక పని చెయ్యి, నాకు ఇండస్ట్రీలో చాలామంది కాంటాక్ట్స్ ఉన్నాయి. నీకు ఒక అడ్రస్ ఇస్తాను, రేపు ఆ అడ్రస్కి వచ్చేసాను, మంచి ఆఫర్ ఒకటి ఇప్పిస్తాను, సరేనా? కానీ నువ్వు వస్తున్నట్టు ఎవ్వరు చెప్పకూడదు. అంటే నేను మామూలుగా ఎవరికి సాయం చేయను మా. నీ మొహం చూస్తుంటే నాకు ఎందుకో చేయాలనిపిస్తుంది. ఒక్కదానివే రావాలి. నీ ఫోన్ నెంబర్ ఇవ్వమా, నీకు నా అడ్రస్. థ్యాంక్స్ అండి, కానీ నేను ఒక్కదాన్ని ఎందుకు రావాలి? మీరెవరో కూడా నాకు తెలీదు. మీ ఐడెంటిటీ కార్డ్ ఏమైనా ఉందా? సారీ. అక్రమ రవాణా కేవలం అపరిచితుల వల్లనే మాత్రమే కాదు, మనతో పరిచయం ఉన్నవారు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దానికి సహాయపడవచ్చు. జాగ్రత్త! డబ్బు అని, ఉద్యోగం అని మాయమాటలు చెప్పి రంగురంగుల కళలు చూపిస్తే మోసపోకండి. వాస్తవం ఏమిటో తెలుసుకోండి. అందుకే అవగాహన అందరికీ అవసరం. ప్రశ్నించడం మన బాధ్యత, స్వేచ్ఛ మన హక్కు. అక్రమ రవాణా నుండి బాల బాలికలను రక్షించి స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేద్దాం.